ఈ మేకప్ లుక్ ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేసేయండి. ఏ మేకప్‌కైనా ఫస్ట్ మనం చేయాల్సింది కలర్ కరెక్షన్. ఇక్కడ నేను చేస్తుంది కూడా అదే. కలర్ కరెక్షన్ చేసి కన్సీలర్‌తో నా డార్క్ సర్కిల్స్‌ని కవర్ చేస్తున్నాననమాట. ఇది మెబిలియన్ కన్సీలర్, చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి కూడా. దాని తర్వాత పౌడర్‌తో లాక్ చేస్తున్నాననమాట. దీన్ని బేకింగ్ అని కూడా అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ని కొంచెం షేప్ చేస్తాను, నాకు అక్కర్లేదు, జస్ట్ కొంచెం గ్యాప్స్ ఉంటే ఫిల్ చేస్తున్నాను అనమాట. నా ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి. వన్స్ అది అయిపోయాక ఇప్పుడు నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఇది సీరం ఫౌండేషన్ అనమాట. ఇది ఎవ్రీడే యూజ్ కానీ లేకపోతే నో మేకప్ లుక్ క్రియేట్ చేయడానికైతే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఫినిష్ కూడా. నేనైతే ఎప్పుడు ఫౌండేషన్ డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయను. సో చేతికేసుకొని దాని తర్వాత ఫేస్కి అప్లై చేశానమాట. ఫౌండేషన్ అప్లై చేశాక ఫేస్కి అయితే స్ప్రే చేసేసాను, ఫిక్సింగ్ స్ప్రే. ఇప్పుడు వచ్చేసరికి లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను అనమాట. ఒక మంచి లిప్ లైనర్, లిప్స్టిక్ మన ఫేస్ లుక్ని కంప్లీట్గా మార్చేస్తాయి. సో అది మాత్రం మంచిగా చూస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐ మేకప్. దీనికి నేను నైకా ఐ షాడో ప్యాలెట్ వాడుతున్నాను. చాలా మంచి స్మూత్ లుక్ వస్తుందన్నమాట. ఏ శారీకైనా ఏ డ్రెస్కైనా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. వన్స్ అది అయిపోయాక ఇంక నేను ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. నేనంత ప్రోనైతే ఏం కాదు, ఏదో జస్ట్ వచ్చినట్టు అప్లై చేస్తాను. ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి బాగా రాదు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మస్కారా అనమాట, అది కూడా అప్లై చేసేసాను. ఇంకా ఇది ఫైనల్ టచ్ అనమాట. షుగర్ది ప్యాలెట్, 3-in-1 ప్యాలెట్. దీనిలోనే బ్లష్, హైలైటర్, బ్రాంజర్ ఉంటాయన్నమాట. నాకు పర్సనల్గా బ్లష్ హెవీగా ఉంటే నచ్చదు. సో నేను అది చాలా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. వన్స్ బ్లష్ అప్లై చేశాక కొంచెం లైట్గా హైలైటర్ అప్లై చేసుకుంటున్నా, హెవీగా కాదు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి బ్రాంజర్ అనమాట. ఫేస్కి ఒక మంచి కట్ని ఇస్తుంది. సో అది నేను చీక్స్కి, నోస్కి ఇస్తున్నాను. ఇంకా ఇది నా ఫైనల్ మేకప్ లుక్. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. బాయ్.